హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, రీసెంట్గా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలనే జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. ముఖ్యంగా తల్లికి వందనం అమల్లో ప్రభుత్వం ఎలా ప్రజల్ని మోసం చేస్తుంది, 15,000 ఇస్తామని చెప్పేసి కేవలం 13,000 ఇస్తుంది. అలాగే దాదాపు 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే కేవలం 57 లక్షల మందికి, దాదాపు 30 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వట్లేదు అనే విషయాల్లో మాట్లాడుతుంతో సహా రీసెంట్గా సాక్షి ఆఫీస్ మీద దాడులు, కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు, వీటన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. వీటన్నిటిని మాట్లాడిన తర్వాత ఏదైతే రప్ప డైలాగ్ మనం చూసుకున్నట్లయితే, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి రెంటపల్ల గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామానికి వెళ్తున్నప్పుడు చాలామంది వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. అందులో అందరినీ ఆకట్టుకున్న ప్లకార్డ్ ఏముంది అంటే, ఒకవేళ వైసీపీ 2029లో అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరిని కూడా గంగమ్మ జాతరలో పొట్టేలు నరిగినట్టు నరుగుతామన్నట్లుగా ఏదైతే వైసీపీ కార్యకర్తలు ఆపోజిట్ పార్టీ వాళ్ళకి కొన్ని హెచ్చరికలు జారీ చేశారనమాట. అంటే వార్నింగ్ లాంటి ఇస్తున్నారనమాట. అయితే ఈ విషయం గురించి కొంతమంది రిపోర్టర్లు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు, సార్ మరి మీ కార్యకర్తలు ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, దాన్ని టీడీపీ వాళ్ళు కూడా పెద్దగా హైలైట్ చేస్తున్నారు, మరి ఈ ప్లకార్డులు ప్రదర్శించడాన్ని మీరు అంగీకరిస్తారా లేదా అన్నట్లుగా రిపోర్టర్లు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు ఖండిస్తారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రప్ప నరుగుతాం అనే వాటికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఖండిస్తారు ఆ మాటల్ని అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఖండించకుండా ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేశారు, అంటే సమర్థించారనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, 2029లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఖచ్చితంగా ఇవి ఉంటాయి, ఏదైతే రప్ప అనే పొట్టేళ్ళ నడుకనే ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకి ఇండైరెక్ట్గా చెప్తున్నారనమాట. చెప్పడంతో పాటు ఈ రప్ప డైలాగుల్ని మీడియా రిపోర్టర్లతో కూడా అనిపించి ఒక రకమైన భయాన్ని ఇప్పటి నుంచే టీడీపీ కార్యకర్తల్లో కలిగించారు. అంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఎంత చేసినారో ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత అంతకు డబల్ చేస్తామన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్యకర్తలు చేస్తున్న ప్రచారాన్ని దాన్ని కూడా సపోర్ట్, అంటే ఖండించకుండా సపోర్ట్ చేశారు అనమాట. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ముందు ఆయన గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే వైసీపీ కార్యకర్తల మీద వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళందరి మీద కేసులు పెట్టి చిన్న తప్పు జరిగినా కానీ కేసు పెట్టి వేధిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీకి సంబంధించిన వ్యక్తుల మీద 1-2 కేసులు, నాయకుల మీద 1-2 కేసులు తప్పితే ఈ స్థాయిలో టార్గెట్ చేసి కేసులు పెట్టలే ఇప్పుడు. కానీ ఇప్పుడు ఏదైతే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించిన వ్యక్తుల మీద ఏ స్థాయిలో కేసులు పెడుతున్నారు, ఒక్కొక్కరి మీద 3-4 కేసులు, ఏ చిన్న తప్పున్నా కానీ వదలకుండా గతంలో ఎక్కడెక్కడో తవ్వకాల్లో బయటపడ్డ కేసులన్నింటినీ కూడా తీసుకొచ్చి వైసీపీ కార్యకర్తల నాయకుల మీద పెడుతున్నారు అనమాట. అయితే వీటన్నిటిని చూసిన తర్వాత మేబీ జగన్మోహన్ రెడ్డి గారు రియలైజ్ అయ్యారు. ఎలా రియలైజ్ అయ్యారంటే, మనం శాంతి, విలువలు, నీతి నిజాయితీ అంటే రాజకీయాల్లో నడవు. ఎందుకంటే మనం చక్కగా ఉన్నా కానీ అవతలోడు కూడా చక్కగా ఉండాలి. అలా ఉండకపోతే పార్టీ నిలుపుకోలేమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైంది. యాక్చువల్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ దృష్ట్యా అయితే ఆ రప్ప డైలాగ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాలి. ఆయన ఖండించలేదు. ఖండించకపోతే దాన్ని ఎంకరేజ్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి చేంజ్ అనమాట. అయితే ఈ చేంజ్కి కారణం ఏంటి, ఈ చేంజ్కి ప్రధాన కారణం ఏంటి అంటే, మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే, రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక టీడీపీ అనుకూల ఛానల్కి కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఏదైతే 1 year ఆయన పాలన 1 year అయిన సందర్భంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు 2029 కల్లా జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తామన్నట్లుగా మాట్లాడటమే జరిగింది. అంటే భూస్థాపితం చేస్తామంటే చంపేయటం అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఎక్కడా కూడా ఇంటర్వ్యూకి ఇచ్చే సందర్భంలో రాజకీయంగానే పదాలు వాడల, అర్థమైందా, రాజకీయంగానే పదాలు వాడలేదు, భూస్థాపితం చేస్తా అన్నారు. ఇది అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రస్థాయి కోపాన్ని తెప్పించింది. నిన్న ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అన్నారు, ఆయన నన్ను భూస్థాపితం చేస్తాడంట 75 అయిన ముసలాయన అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు. అంటే వీటన్నిటిని దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటైతే అర్థమైంది, ఏంటంటే మనం చేంజ్ కావాలి, మనం కూడా అగ్రెసివ్ రాజకీయాలను ఫాలో కావాలి. అలా ఫాలో కాకపోతే మాత్రం కష్టం, క్యాడర్ని కాపాడుకోవడం కష్టం అని చెప్పేసి ఆయనకైతే అర్థమైంది. అంటే
ఈ విషయాలన్నీ చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే ఖచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాత్రం ఏదైతే జాతర మాస్ జాతర గంగమ్మ తల్లిలో పొట్టేళ్ళ నరికినట్టు నరుకుతామన్న డైలాగ్ ఉంది కదా, ఆ మాస్ జాతర మాత్రం జరిగిద్దంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఖచ్చితంగా ఇది ఒక రకమైన జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ అనేది ఒక రకంగా వైసీపీ కార్యకర్తలకి ఒక మంచి ఓపిచ్చే అంశం అంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ వరకు చూసారు, మీలో ఎవరైనా ఇక్కడ వరకు చూస్తుంటే వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా, అట్లా నచ్చినప్పుడు మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. అలాగే ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే మరి, థ్యాంక్ యూ.